హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మోక్షిత వ్లాగ్స్ 1423. గైస్, ఈరోజు అయితే సండే స్పెషల్ చికెన్ పిక్కిల్ నా స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను అనమాట. వీడియో ఎండ్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే బాగా వాష్ చేసుకొని చికెన్ని అందులో కొంచెం పసుపు ఉప్పు వేసి అందులో వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈలోపు మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దీనికోసం ఒక స్పెషల్ మసాలా అనేది ఉంటుంది. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవన్నమాట: ధనియాలు, చెక్క, లవంగాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు వాడాలి. బట్ మెంతి పొడి ఉంది ఆల్రెడీ, సో అది యూస్ చేశాను. యాలకులు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కరివేపాకు, కొత్తిమీర, కొంచెం లైట్గా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలన్నమాట. ఇందాక చెప్పాను కదా, చికెన్లో ఉన్న ఆయిల్ వాటర్ మొత్తం ఇంకిపోవాలి. సో అందుకని స్టవ్ మీద పెట్టేసామన్నమాట. తర్వాత ఇందాక మసాలాకు కావాల్సినవి చెప్పాను కదా, అవన్నీ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి బాగా. మసాలా అనేది స్పైసెస్ని బట్టి, అంటే మనం ఎంత స్పైసీగా తింటాము అనేది మనం చూసుకొని వేసుకోవాలన్నమాట. కొంతమంది ఎక్కువ తింటారు కాబట్టి సో ఎక్కువ మసాలా అనేది పట్టుకుంటారు. బట్ చికెన్ పికిల్లో మెయిన్ మసాలా అనేది ఇదన్నమాట. ఇది లేకపోతే అసలు అది బాగుండదు. చూసారా, వాటర్ మొత్తం అలా ఎవాపరేట్ అయిపోయాయి అన్నమాట. తర్వాత అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోవాలి చికెన్ పీసెస్ని. ముక్క గట్టిగా అయ్యే వరకు అయితే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పక్కకి తీసేసి అదే కళాయిలో ఆయిల్ పోసేసుకొని, అంటే ఇంతకుముందు మనం చికెన్ ఫ్రై చేసాం కదా, ఆయిల్ ఉంటుంది కదా, సరిపోకపోతే మళ్ళీ కొంచెం పోసుకోవచ్చు. ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది దీనికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్, అవన్నీ అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ముక్క చాలా గట్టిగా ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కారం సరిపడినంత, మనం రుచికి సరిపడా కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇందాక మనం మసాలా పట్టుకొని ఉంచుకున్నాం కదా, ఆ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. మెయిన్ అదే అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసేసుకొని డీప్ ఫ్రై అలా చేసుకోవాలి దగ్గరికి. అయిపోయిన తర్వాత కొంచెం చల్లారాక లెమన్ అయితే పిండుకోవాలన్నమాట. లెమన్లోనే ఉంటుంది టేస్ట్ అంతా, లెమన్ పిండుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకుంటే మీకు నాకు ఎంతో ఇష్టమైన చికెన్ పికిల్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.